ఆ జిల్లాలో డీసీసీ పీఠం కోసం రేసు మొదలైందట. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారట. హైకమాండ్ మెప్పు పొందేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారట. ప్రధానంగా అమాత్యుల అనుచరులు పదవులపై కన్నేశారట. ఒక్క ఛాన్స్ అంటూ దరఖాస్తును ఏఐసీసీ అబ్జర్వర్లకు అందిస్తున్నారట. ఇంతకీ డీసీసీ అధ్యక్ష పదవి కోసం మంత్రుల అనుచరుల ప్రదర్శనలు ఎందుకు? క్యాడరు వెనుకున్న అమాత్యుల ఎవరు? విప్లవాలకు ప్రజా పోరాటాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది. తెలంగాణలో హస్తానికి స్తంభాద్రి కంచుకోటగా మారింది. గులాబీ ప్రపంచంలోనూ ఖమ్మంలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల వరకు జిల్లాలో కాంగ్రెస్ కు భట్టి విక్రమార్క పెద్ద దిక్కుగా ఉన్నారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల వేళ తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరడంతో ఆ పార్టీకి మరింత బలం చేకూరింది. దీంతో 12 స్థానాలకు 11 స్థానాలను హస్తం చేజిక్కించుకుంది. అలాంటి కంచుకోటలో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. డీసీసీ పీఠం కావాలని మంత్రుల ప్రధాన అనుచరులు లాబింగ్ చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులుగా అనుభవం ఉన్నవారు, నామినేటెడ్ పదవులు పొందినవారు, నామినేటెడ్ పదవులు ఆశించి భంగపడ్డవారు కూడా డీసీసీ ఆశావాహుల్లో ఉన్నారు. జెడ్పీ చైర్మన్ లాంటి పదవులు ఆశించి రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో నిరాశకు గురైన లీడర్ ఒకరు జిల్లా కాంగ్రెస్ పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల నిర్వహణ కోసం వచ్చిన ఏఐసీసీ అబ్జర్వర్లకు విజ్ఞప్తులు చేశారు. అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అందరి అభిప్రాయాలను తీసుకున్నారు కాంగ్రెస్ పెద్దలు. ఖమ్మంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అనుచరులు ప్రధానంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నూతి సత్యనారాయణ గౌడ్ మధిర నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం నుంచి వైరా మాజీ మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, పీసీసీ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాసరెడ్డి రేసులో ఉన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గం నుంచి కార్పొరేటర్ కమర్తపు మురళి ఇప్పటికే దరఖాస్తు చేశారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారే కాకుండా జిల్లాలోని 3 మంత్రుల అనుచరులు, మాజీ ఎంపీ రేణుకా చౌదరి ఫాలోవర్స్ కూడా పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారట. ఇదంతా ఒకెత్తైతే పార్టీని నమ్ముకొని పార్టీ కోసమే కష్టపడే వారిని గుర్తించి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చేలా హైకమాండ్ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ క్రియాశీల కార్యకర్తలు కోరుతుండడం కొసమెరుపు. దరఖాస్తులు ఇవ్వకున్నా పార్టీలోని నాయకులు, కార్యకర్తలను కోఆర్డినేషన్ చేసుకునే వారిని గుర్తించి డీసీసీ ఇవ్వాలని వారు ప్రధానంగా కోరుతున్నారట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి వర్గాలకు చెందిన నేతలే ప్రధానంగా డీసీసీ పోటీలో ఉన్నారు. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు పొదెం వీరయ్యతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మోత్కూరి ధర్మారావు, నాగ సీతారాములు, కొత్వాల శ్రీనివాస్, కోనేరు సత్యనారాయణ, తొల్లూరి బ్రహ్మయ్య, బాలశౌరి, కంచర్ల చంద్రశేఖర్, గోపాలరావు, చింతలపూడి రాజశేఖర్, దేవి ప్రసన్న, ఎడవల్లి కృష్ణ, బుడగం శ్రీనివాస్, సరెళ్ల నరేష్, జూపల్లి రమేష్ ప్రధానంగా పోటీలో ఉన్నారు. రాబోయే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎవరికి పీఠం దక్కుతుందో వేచి చూడాలి.